Sir, hearty welcome to our talk show, sir. సుమా ఇక్కడ ఇంతమంది జనాలను చూస్తుంటే నాకు ఆ రోజుల్లో నేను జగదేవ్ అత్తకు సుందర సినిమా తీసినప్పుడు ఆ క్రౌడ్ ఎలా ఉందో అలా కనబడుతున్నారు. ఆబ్వియస్లీ సార్, అక్కడ మెగాస్టార్ కి ఎంత క్రేజ్ ఉందో మన ఎస్బీఐ లైఫ్ లో ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే అందరి ఇష్టజీవి కష్టజీవి శ్రీ చిరంజీవి గారు అయితే అందరి కష్టాన్ని ఇష్టంగా దాచుకునేటటువంటి బ్యూటిఫుల్ పర్సన్స్ మా ఎస్బీఐ లైఫ్ వాళ్ళు. ఒకసారి నేను చెప్పాలి కూడా అందరు కూడా దట్స్ వెరీ ఫైన్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సుమా. ఈ మాటకి ఆ మాట మీరు అలా వస్తుంటే భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా అని సాంగ్ పెట్టారు కదా. అసలు ఆ పాట ఎలా పిక్చరైజేషన్ చేయాలనిపించింది, ఎలా ఆ పాటకి ఆ లిరిక్స్ రావడం జరిగింది? ఆ పాట ఎలా వచ్చిందంటే ఆ రోజు ఊటీలో షూటింగ్ చేసినప్పుడు యాక్చువల్ సాంగ్ అది కాదు. భీమవరం బుల్లోడ పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా అబ్బా యాక్చువల్గా ఆ పాట. ఆ రోజు పొద్దునకి పెరుగు గడ్డ కట్టుకోలేదు, తోడేస్తారు కానీ పెరుగు పేరలేదు, గడ్డ కట్టుకోలేదు. సో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే వెంటనే నాగార్జున గారు వచ్చేసి ఆల్రెడీ పాలు ఉన్నాయి కదా పాలనే వాడదామన్నారు. అందుకే భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా. ఒకవేళ ఆ పాల ప్లేస్ లో నీళ్లు ఉంటే ఏవి నీళ్లు భీమవరం బుల్లోడ నీళ్లు కావాలా చల్ల నీళ్లు కావాలని పెట్టేవాడిని. ఒకవేళ ఏమి కాకుండా పాలు విరిగిపోయి ఉంటే భీమవరం బుల్లోడ నువ్వు విరిగిపోవాలా పాలు విరిగిపోవాలని పెట్టేవాడిని. సూపర్ సార్. కానీ పాలు పూలు పండ్లు అన్ని గుర్తొచ్చాయంటే అది రాఘవేంద్రరావు గారి సినిమా తెలిసిపోతుంది. ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? యాక్చువల్గా ఎవరు చెప్పుకు శంషాబాద్ లో పూల తోటలు నాయే, శంషాబాద్ లో పూల తోటలు పళ్ళ తోటలు ఊటీలో ఉన్నాయి, ఇవి కూడా నాయే. అబ్బా అవి కాపు కావిన వెంటనే సినిమా తీసేస్తా. అవన్నీ సినిమాలో నేను ఇప్పటి వరకు వాడని ఫ్రూట్ ఏదైనా ఉందా? అది ఏ హీరోయిన్ మీద వాడాలనుకుంటున్నారు? పనసకాయ. పనసకాయ అని పెట్టి హీరోయిన్ బొట్టు మీద వేయాలి. ఆ సినిమాలో బొట్టు మీద వేయాలనుకుంటున్నారా? హీరోయిన్ ఏమన్నా గురుగారు హీరోయిన్ ఈవెన్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది నాకు సినిమాలో. నేను నువ్వే అంత అదృష్టం నాకు ఎందుకు లేదు సార్. మీరు నెక్స్ట్ సినిమా ఎవరితో తీయాలనుకుంటున్నారు? అది ఏదైనా సీక్వెలా? అది సినిమా వచ్చేసి అర్జున్ రెడ్డి 2. అర్జున్ రెడ్డి 2 వావ్. ఎవరితో తీయాలనుకుంటున్నారు? ఆ స్టైల్లో మన జబర్దస్త్ ఉంటాడు, అతని పేరు ఏం పేరు? ఆసం అప్పారావు. నల్లగా బండగా పొద్దుగా ఉంటాడు. అది మీ కళ్ళకు నా కళ్ళ కాదు. ఆయన ఒక అర్జున్ రెడ్డి, ఓకే, ఒక శివ సార్. ఆయన్ని పెట్టి తీస్తే అర్జున్ రెడ్డి తీయకండి సార్. మరి అరిగిపోయిన కొండ అని తీయండి సార్, బాగుంటుంది. అరిగిపోయిన చెడ్డి ఈ సినిమాకు. సరే ఏమన్నా కానీ ఈరోజు ఆల్రెడీ ఒక సినిమా తీస్తున్నాను. ఆ సినిమాకి హీరోయిన్ నువ్వు ఆల్రెడీ ఫిక్స్. నేను హీరోయిన్ సార్? హీరో రావాలి. హీరో వచ్చిన తర్వాత సార్ నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను మీ ఇద్దరికి. సూపర్ ఏదో ఒకసారి హీరో గారు పిలిపియండి. హీరో గారు రావాలి. మరి రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నామంటే ఒకసారి గట్టిగా చెప్పండి హుషారుగా అందరూ కూడా. వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వినిపిస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. రక్షకుడు రక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడు. ఒక్క నిమిషం. ఆసం అప్పారావు గారు హీరోగా పెడుతున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఒక్క హీరోని కాదు, నాకు ఇంకొక హీరోని కూడా ఉంటే బాగుంటుంది నీతో పాటు. ఎవరిని పెడతాం? యాజ్ యూ లైక్. అక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది, అమ్మాయిని ఒకసారి. అందరి ఆశను నెరవేర్చే పరమేశ్వరి మా ఆశా పరమేశ్వరి ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ మాటకు ఆ మాట. మీ ఇద్దరు గట్టిగా స్టెప్పులు వేసినట్టుగా వైరల్ సాంగ్ కూడా వైరల్ గా ఫేమస్ అవుతుంది. ఏమండి మీరు ఆమె పక్కనకి వెళ్తుంటే ఈ మొత్తం సీన్ అంతా వైరల్ అయిపోతుంది సార్. అసలు హీరో అంటే ఇలా ఉండాలి సార్. ఓకే, మా హీరో గారు వచ్చారు, గట్టిగా చెప్పట్లో సార్ హీరో గారికి. ఫస్ట్ హీరోని మన వినోద్కి, మా సెకండ్ హీరోని ఆశాకి సిచ్యువేషన్ ఇస్తాను. మీరు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసేయాలా ఈ సినిమాలో. మీరు ఇలా చెప్పండి సార్, మీ దర్శకత్వంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతాం సార్. బ్యాలక్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ నీ కూతురు, హీరోయిన్కి కడుపు నొప్పి వచ్చింది, హీరో గారికి వచ్చి చెప్పింది. తర్వాత నువ్వేం చేస్తావు అంటే డాక్టర్ దగ్గర తీసేస్తావు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇది మీకు ఎలా కావాలి? నాకు హీరో నాని తెలుసా? మీకు ఎలా కావాలో చెప్పండి. హీరో నాని, నేచురల్ స్టార్ నాని లాగా యాక్షన్ చెప్పించారు, వాళ్ళతో చెప్పించండి. మీరు అడ్డు వెళ్ళిపోండి. హీరో గారు మీరు అడ్డు వెళ్ళండి. డాక్టర్ నువ్వు పక్కనే ఉన్నట్టు. హలో, ఒకసారి మీరు అందరూ యాక్షన్ చెప్తే మా హీరో గారు స్టార్ట్. యా, మైక్ వాల్యూమ్ కొద్దిగా పెంచండి. హలో, ఏమయ్యా మా హీరో గారు వాయిస్ పెంచారా?
హీరో గారు వాయిస్ పెంచారు కదా. 1 సెకండ్. హలో చెక్, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. సార్ సినిమా అయిపోయినాక అన్ని ఇస్తారు. ఓకే పర్ఫెక్ట్. ఒక్కసారి మీరందరూ యాక్షన్ చెప్తే మీ యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. 1 2 3 యాక్షన్ చెప్పండి. హీరో గారు కడుపు నొప్పి వచ్చిందండి. వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చిందండి. వావ్, వెరీ గుడ్. అయితే మనం డాక్టర్ మీట్ అవ్వాలి. పదండి. హాయ్ డాక్టర్. డాక్టర్ యా. కడుపు నొప్పి వచ్చింది, ఇంజెక్షన్ వేయండి. ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది. అయిపోయింది. ఓ, ఏమండి ఇది యాక్టింగ్? హౌ ఇట్ ఈస్? ఏది ఇది యాక్టింగ్? హలో రామారావు గారు, మీరు న్యాచురల్ గా చేయమన్నారు, మేము న్యాచురల్ గా చేసామా లేదా? Oh, just listen what I'm saying. What you say? Natural. This is natural. అవునమ్మా ఒకసారి కదా. కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది జనరల్ గా? సార్ మీరు ఒక డైరెక్టర్ కదా, మీకు ఇంప్రూవైజేషన్ గురించి చెప్పని అవసరం లేదు, నేను కాస్త ఇంప్రూవైజ్ చేశాను అంతే. కడుపు నొప్పి ఏడొస్తుంది చెప్పు. ఈడు వస్తుందా కడుపు నొప్పి? ఎవరైనా ఈ కడుపు నొప్పి ఈడు వస్తుందా అండి? ఈడు వస్తుందా? డాక్టర్ మీరు బాగా చేశారు ఈ దాంట్లో. అబ్బా. డాక్టర్ అదిరిపోతుంది సార్. ఇలా కాకుండా పెంచుకున్నాం. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమండి, కడుపు నొప్పి వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది చూసావా, ఆ బాధ. మీకు ఏం కావాలి సార్? బాధ బాధ కావాలి. రెడీ ఆ యాక్షన్ బాధ చేయండి. ఒకసారి మీరందరూ యాక్షన్ చెప్పండి. డాక్టర్ మీరు నా పక్కకు వచ్చేయండి. యా యాక్షన్. హీరో గారు కడుపు నొప్పి వచ్చిందండి. ఏమైంది? కడుపు నొప్పి అండి. ఎక్కడ? ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎక్కడెక్కడో వచ్చింది. హీరో గారు కడుపు నొప్పి వస్తే ఏం చెయ్యాలో తెలుసా? డాక్టర్ని కలవాలి. డాక్టర్, ఏమైంది? తనకి కడుపు నొప్పి. కడుపులోనే నా నొప్పి ఇంకెక్కడెక్కడైనా ఉందా? అక్కడే మేడం. ఏమైనా చేశాడా? లేదండి, అదే ఆస్కారం లేదు. నాకు న్యూస్ లేవండి. ఆస్కారం లేదండి. నో, ఇంజెక్షన్. ఇంజెక్షన్ ఇద్దాం. ఇద్దాం. ఇవ్వండి. ఓకే ఇంజక్షన్ ఆడేసే నువ్వెందుకు? సార్ నొప్పి ఇక్కడ వచ్చింది. మరక మంచిదే అన్నట్టు బాధ కూడా మంచిదేగా. మీ ఇద్దరు బాధ లేదా? బాధ. అవునమ్మా ఇది బాధగా లేదు, ఆ. ఏడుకోబోతున్నట్టుంది. ఇది బాధగా కనపడలేదు. డాక్టర్ నీకేం బాధ అనిపిస్తలేదా? వాళ్ళంతా బాధపడుతుంటే? ఏమన్నా ఫీజు వచ్చింది కదా.